రాష్ట్ర కార్యదర్శి గీతా మాదిరి అక్క గారు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తారు. సభకు నమస్కారాలు. అలాగే ఇవాళ అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారికి, అలాగే జోనల్ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి గారికి, అలాగే ఇవాళ మన కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి నాతోటి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి నందిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులు నీలకంఠ గారికి, అలాగే కోటి గారికి, కాశీ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న అందరికీ, అట్లాగే నా ముందు ఉన్న నాయకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనకు 4 కార్యక్రమాలు ఇచ్చారు. రాష్ట్ర పార్టీ నుంచి మన ఊరు మన జెండా, వారధి, అలాగే చేరువ, అలాగే ఇంకోటి మన్ కీ బాత్, నెలకు ఒక్కసారి వస్తున్నటువంటి మన్ కీ బాత్. అయితే వారధి గురించి చక్కగా జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు మనకు సరే అనే కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. సరే అనే కార్యక్రమంకి నాకు పత్తికొండ నియోజకవర్గానికి ఇచ్చారు. అయితే అక్కడ బిఎల్ఏ వాళ్ళు చాలా చక్కగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే రేపు ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి వారితో పాటు బిఎల్ఏ 1లు బిఎల్ఏ 2లు ఎంతవరకు వెళ్తున్నారు అనేది మనం గమనించాలి. అట్లాగే డిజిటల్ ప్రశిక్షణ మనకు జరిగింది. ఇంతవరకు నీలకంఠ గారు అడిగారు ఎంతమంది డిజిటల్ చేసుకున్నారు. దానికి మనకి ఇన్ఛార్జ్గా మీరు లేవన్నమ్మా, మీకు ఏదైనా రాకపోతే ఆ అమ్మాయికి ఒకసారి నమ్మనిస్తారు, ఆమెకు మీరు ఇస్తే ఆ డిజిటల్ని తను కంప్లీట్ చేసి ఇవ్వగలరు. అట్లాగే వారధిలో అన్ని సమస్యలు వెళ్తున్నాయి కదా. సర్ కార్యక్రమంలో చేరువ అనే కార్యక్రమాన్ని కూడా మనం చేసుకోవడానికి ఒక ఆస్కారం ఉంది. ఏ విధంగా అంటే అక్కడ వెళ్ళినప్పుడు ఎవరెవరికి ఎన్ని పథకాలు వాళ్ళు అప్లికబుల్ అయినవి, అక్కడ కుళాయిలు ఎవరికి ఇచ్చారు, అలాగే ఆవాస యోజన కింద ఇల్లు ఎవరికి వచ్చింది, ఇట్లాంటివన్నీ కూడా వస్తే తెలుసుకుంటే వాళ్ళు కూడా మనకు ఓటు వేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చినటువంటి ఏ కార్యక్రమాన్నైనా మనము ఎంతవరకు సమంజసంగా నిజంగా వర్క్ చేస్తూ ఉన్నాము అనేది మనం చేసే పని మీద ఆధారపడుతుంది. రేపు ఎలక్షన్లు వస్తాయి, నువ్వు ఎంత పని చేసినావు ఏమనేది అక్కడ చూపించుకోకుండా నేను ఎలక్షన్లో నేను దీనిలో నిలబడతా, దానికి నిలబడతా, సీనియర్ కార్యకర్త, నేను ఎంతోమంది సీనియర్ కార్యకర్తలు మరి ఎంతవరకు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ నాకు రాష్ట్ర కార్యదర్శిగా పదవి ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? నేను చేసినటువంటి కార్యక్రమాలు ఏమేమి, మహిళా మోర్చాలో ఎన్నో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందుకు సెల్ఫీ ప్రోగ్రామ్ ఒకటి చేశాం. దానికి నేను 10,000 పైగా ఒక్కొక్క దగ్గరికి పోయి ఒక ఫోటో తీసుకొని మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే కింద మనకి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జన్మదిన కార్యక్రమం జరిగింది. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా బూత్ లెవెల్ వరకు కూడా జన్మదిన కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చాలా చెప్తూనే ఉన్నా. నేను రాయలసీమ జోన్కి ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి నేను కూడా వాట్సాప్లో పెడుతూనే ఉన్నాను. ఎంతమంది జన్మదిన కార్యక్రమం చేశారు చేతులు ఎత్తండి. చూడండి బూతులు ఎన్ని ఉన్నాయి మనకి. బూత్ లెవెల్ నుంచి మండల లెవెల్ నుంచి నియోజకవర్గాల వరకు చేయమని చెప్తా ఉంది రాష్ట్ర పార్టీ. మరి మనం ఎందుకు చేస్తలేదు? కానీ చేసిన తర్వాత సరళ యాప్లో అప్లోడ్ చేయమని చెప్పినాం. మనం చేసామా? ఎంతమంది సరళ యాప్లో అప్లోడ్ చేశారు? లిస్ట్ ఈజీగా కనిపిస్తుంది. చూడండి ఎంత లెస్ ఉందో చూడండి. మరి మనం ఎంతమంది కార్యకర్తలు ఉన్నాము, ఎంతమంది పైన స్టేజ్ మీద ఉన్న వాళ్ళని కూడా మీకు అందరికీ కూడా అడుగుతా ఉన్నాను. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారిని సరళ యాప్లో ఎవరెక్కి ఇచ్చారు, ఎవరెవరు అప్లోడ్ చేశారు? సార్ మీకు కూడా అడుగుతున్నాను, సరళ యాప్లో మీరు అంతా ఎక్కించారా? చూడండి ఇది మన పరిస్థితి.